కుంభమేళా జరిగే సమయంలో అర్ధరాత్రి గంగా నది ఒడ్డున ఎవరు చూడని ప్రదేశంలో ఒక వ్యక్తి నాగసాధువుగా మారతారు. దీన్నే వీరహోమం లేదా విజయ హోమం అని పిలుస్తారు. ఇది ఓన్లీ కుంభమేళా జరిగే సమయంలోనే నిర్వహిస్తారు. అండ్ దాదాపు ఈ టైంలోనే 500 నుండి 5000 వరకు కొత్త వ్యక్తులు నాగసాధువులాగా మారతారు. గంగా నది ఒడ్డున ఒక పెద్ద హోమగుండాన్ని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి నాగసాధువుల యొక్క గురువులు వాళ్లతో ఈ హోమాలు చేయిస్తారు. అండ్ ఈ ప్రక్రియ చాలా భయంకరంగా ఉంటుంది. ఇందులో భాగంగానే ఈ హోమంలో పాల్గొనే ప్రతి వ్యక్తి తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. సాధారణంగా హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన వారికి ఆత్మ శాంతి కలగాలి కాబట్టి ఇలా పిండ ప్రదానం చేస్తారు. అయితే ఇది పూర్తయిన తర్వాత కొత్తగా నాగసాధుల్లోకి మారే ప్రతి వ్యక్తి తనకు తను బ్రతుకుండగానే పిండ ప్రదానం చేసుకోవాలి. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక వ్యక్తి తను బ్రతుకున్నప్పుడే తనకు తానే పిండ ప్రదానం చేసుకోవాలి. ఇది తనను తన సమాజం నుండి, రక్త సంబంధం నుండి, బంధుమిత్రుల నుండి దూరం చేస్తుంది అని నాగసాధువులు నమ్ముతారు. అప్పటి వరకు ఈ బంధాలతో ముడిపడి ఉన్న ఆ వ్యక్తి చనిపోయాడు అని, ఇప్పటి నుండి శివుడికి అంకితమైన కొత్త వ్యక్తి పుడుతున్నాడు అని వాళ్ళు భావిస్తారు. ఇది పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి గుండు చేస్తారు. తర్వాత తొలగించిన ఆ జుట్టును కూడా ఆ వ్యక్తి ఆ హోమగుండంలోనే వేయాలి. దాంతో పాటు తన ఒంటి మీద ఉన్న బట్టల్ని, తన కుటుంబానికి సంబంధించిన ఏ గుర్తులు ఉన్నా సరే అవన్నిటిని కూడా ఆ హోమగుండంలోనే వేయాలి. తర్వాత గంగా నదిలో పవిత్ర స్నానం చేసి చనిపోయిన వాళ్లను తగలబెట్టినప్పుడు వచ్చే బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదను ఈ వ్యక్తి ఒళ్ళంతా రాసుకుంటాడు. ఇకప్పటి నుండే ఈ వ్యక్తి దిగంబరుడిగా అంటే నగ్నంగా ఉండాలి. తర్వాత తన గురువు అతనికి తన చెవిలో మంత్రోపదేశం చేస్తాడు. ఇకప్పటి నుండి ఆ వ్యక్తి అతని గురువు చెప్పిన మంత్రాన్ని స్మరిస్తూ జపం చేసుకోవాలి. తర్వాత ఆ వ్యక్తికి తన గురువు ఒక రుద్రాక్షమాలను, ఒక త్రిశూలాన్ని అండ్ అలాగే ఒక ఖడ్గాన్ని ఇస్తాడు. ఇకప్పటి నుండే అతన్ని ఒక నాగసాధువు లాగా కన్సిడర్ చేస్తారు. అయితే ఒక వ్యక్తి నాగసాధువుగా మారడానికి ఇది జస్ట్ ఫైనల్ స్టేజ్ మాత్రమే. దీనికన్నా ముందు చాలా పరీక్షలుంటాయి అండ్ ఆ పరీక్షలన్నీ కూడా ఎంతో కఠినంగా ఉంటాయి. ఆ కఠినమైన పరీక్షలన్నీ ఎదుర్కోవాలి అండ్ అలాగే దానికోసం అత్యంత కఠినమైన ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. ఈ ట్రైనింగ్ టైం దాదాపు 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక 100 మంది నాగసాధువులు అవుదామని వస్తే ఈ ట్రైనింగ్ తట్టుకోలేక 90 మంది వెనక్కి వెళ్లిపోతారు. దీన్ని బట్టి ఈ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో మనమే అర్థం చేసుకోవచ్చు. మరి ఒక వ్యక్తి ఒక నాగసాధువులాగా మారాలి అంటే అతను ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఈ ట్రైనింగ్ లో భాగంగా వారికి ఏం నేర్పిస్తారు? వాటితో పాటు అసలు నాగసాధువులు నిజంగానే చనిపోయిన వారి శవాలతో పూజలు చేస్తారా? చనిపోయిన వారి శవాలను నిజంగానే తింటారా? కుంభమేళాలో మాత్రమే కనిపించే నాగసాధువులు కుంభమేళా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తంగా చూడండి. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో ఏషియాలోనే అతిపెద్ద అండ్ అలాగే హిస్టారికల్ లైబ్రరీస్ లో ఒకటైన రాంపూర్ రాజా లైబ్రరీ అని ఉంటుంది. ప్రస్తుతం దీనికి డైరెక్టర్ గా డాక్టర్ పుష్కర్ మిశ్రా గారు పనిచేస్తున్నారు. ఈయన గతంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్న సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ సోషల్ సిస్టమ్స్ లో రీసెర్చర్ గా పనిచేసేవాడు. అదే సమయంలో ఆయన భారతదేశంలో ఉన్న సాధువులు మరియు వాళ్ళ సాంప్రదాయాలు అనే టాపిక్ పైన రీసెర్చ్ చేసి 1999లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ కూడా తీసుకున్నారు. ఆయన తన రీసెర్చ్ లో భాగంగా కుంభమేళా జరిగేటప్పుడు కొంతమంది నాగసాధువులతో కలిసి కొన్ని రోజులు వాళ్ళతో స్టే చేసి వాళ్ళని ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళు చెప్పిన మాటల ఆధారంగా తిను థీసిస్ రాశారు. నాకు తెలిసి నాగసాధువుల మీద ఇతనికన్నా రీసెర్చ్ ఎక్కువ ఎవరు చేయలేదు. అందుకే ఈయన రాసిన థీసిస్ ని బేస్ చేసుకుని ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాము. అసలు నాగసాధువులు అంటే ఎవరు? నాగసాధువులు అంటే హిమాలయాల్లో తపస్సు చేసుకున్న సన్యాసులు అని, వాళ్ళు శివుడిని పూజిస్తారు అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ నాగసాధువులు అంటే వారు మన సనాతన ధర్మాన్ని కాపాడే యోధులు. 8వ శతాబ్దానికి చెందిన ఆదిశంకరాచార్యుల వారు వీరికి ఆ బాధ్యతను అప్పగించారు. ఆయన ఈ సన్యాసులందరూ ఒకే క్రమ పద్ధతిలో ఉండేలాగా దశానామ విధానాన్ని తీసుకొచ్చారు. అంటే సన్యాసుల్లో ఒక 10 గ్రూప్స్ గా డివైడ్ చేసి వాళ్ళలో బలవంతుల్ని అండ్ అలాగే శక్తివంతుల్ని నాగసాధువుల్లాగా ఏర్పాటు చేశారు. వాళ్ళకి యుద్ధ విద్యలన్నీ నేర్పించి కొంతమంది చేతికి త్రిశూలాన్ని అండ్ ఇంకొంతమంది చేతికి ఖడ్గాన్ని ఇచ్చారు. అండ్ ఆ రోజుల్లో విదేశీయులు ఎవరైతే మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారో వాళ్ళపైకి యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళను రెడీ చేశారు. హిందూ దేవాలయాలను రక్షించే బాధ్యతను వీరికిచ్చారు. అండ్ అదే విధంగా నాగసాధువులు కూడా ఇతర దేశాల నుండి ఎవరైతే వచ్చి మన దేశంలో ఉన్న మన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారో వాళ్ళపై యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. మన దేవాలయాలపై దాడి చేసే శత్రువులతో పోరాడారు. అయితే ఆదిశంకరాచార్యుల వారి తర్వాత నుండే ఈ నాగసాధువులు అనే వారు ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చారు అనుకుంటే అది మన తప్పే. ఎందుకంటే పురాణ కాలం నుండే మన దేశంలో సాధువులు సన్యాసులు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే. అండ్ మన హిందూ పురాణాల్లో కూడా వారికి సంబంధించిన ఎన్నో స్టోరీస్ ని మనం ఆల్రెడీ వినే ఉన్నాము. వేద కాలంలో కూడా నాగసాధువులు ఉన్నారు అని చెప్పడానికి ఆధారాలున్నాయి. అయితే వాటిలో క్లియర్ గా నాగసాధువులు అనే పదం లేకపోయినా అప్పట్లో ఉన్న సాధువుల పద్ధతులు,
వేషాధరణ, సంస్కృతి ఇవన్నీ దాదాపు ప్రస్తుతం ఉన్న నాగసాధువులకు సమానంగానే ఉన్నాయి. ఋగ్వేదంలో 10వ మండలం 136వ సూక్తంలో, అథర్వణ వేదంలో 15వ కాండ దీని గురించి క్లియర్ గా చెప్తున్నాయి. వాటిలో ఉన్న శ్లోకాలని ఇక్కడ పైన డిస్ప్లే చేస్తాను చూడండి. వీటి అర్థం ఏంటి అంటే, ఆ రోజుల్లో ఉండే సాధువులు నగ్నంగా ఉండేవారు. వాళ్ళు తమ శరీరానికి విభూతి పూసుకునేవారు అండ్ అలాగే జనాలకు చాలా దూరంలో అడవిలో తపస్సు చేసుకునేవారు. వారు పంచభూతాలకు అతీతంగా ఉండేవాళ్ళు అండ్ అలాగే చేతిలో ఖడ్గాన్ని లేదా త్రిశూలాన్ని పట్టుకొని ఉండేవారు అండ్ ఎప్పుడు శివుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న నాగసాధువుల యొక్క లక్షణాలే. అయితే వీళ్ళందరినీ సమీకరించి ఒక గ్రూప్ లాగా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక క్రమ పద్ధతిలో నడిపించింది మాత్రం ఖచ్చితంగా ఆదిశంకరాచార్యుల వారే. ఇక ఒక వ్యక్తి నాగసాధువులా మారడం అనేది ఎంత కఠినంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నాగసాధువుగా మారాలంటే ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పాను కదా, అండ్ ఆ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టంగా అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాగసాధువుల దీక్ష తీసుకోవడం కంటే ఇండియన్ ఆర్మీలో ఒక సోల్జర్ అవ్వడం అనేది ఇంకా ఈజీ. ఇది కేవలం వెటకారం కోసం అన్నది కాదు. నేను నాగసాధువుగా మారడం అనేది ఎంత కఠినంగా ఉంటుందో నేను ఇలా ఎందుకు అన్నానో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలి అంటే ఆ వ్యక్తి ముందుగా అతనికి సంబంధించిన ఏదో ఒక అఖారా దగ్గరికి వెళ్ళాలి. అఖారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆశ్రమం లాంటిదని అనుకోండి. అందులో నాగసాధువుల గురువులు, సాధన తీసుకునే శిష్యులు వీళ్ళంతా ఉంటారు. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎవరో ఒక గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్లి నేను ఒక నాగసాధువులాగా మారాలి అనుకుంటున్నాను అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు అతన్ని పుట్టు పూర్వతరాలు అంటే అతని డీటెయిల్స్ మొత్తం అడుగుతారు అండ్ ఆ వ్యక్తి నాగసాధువులా మారడానికి గల కారణాలు కూడా కనుక్కుంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా నిజం దాచకుండా పూర్తిగా చెప్పాలి. ఒక చిన్న అబద్ధం చెప్పినా సరే అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆధారంగా అతన్ని కనిపెడతారు. ఆ తర్వాత అతను చెప్పిందంతా వాళ్ళకి జెన్యూన్ గా అనిపిస్తే కొన్ని సంవత్సరాల వరకు ఆ పర్సన్ ని అబ్జర్వేషన్ లో పెడతారు అండ్ ఇది దాదాపు 3 to 12 years వరకు ఉంటుంది. ఈ 12 సంవత్సరాలు కూడా అతను ఆ ఆకారంలోనే ఉండాలి అండ్ ఈ టైం పీరియడ్ లోనే ఆ వ్యక్తి తనకు తానే నాగసాధువుగా మారడానికి అర్హుడు అని ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి అంటే, ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యుడు ఉదయించే కన్నా ముందే లేవాలి. వెంటనే స్నానం చేసి కొంతసేపు ధ్యానం చేయాలి. తర్వాత గురువు ఏం పని చెప్తాడో ఆ పని చేయాలి. గురువు ఏం చెప్పినా సరే ఎందుకు, ఏమిటి ఇలా ఏమీ అడగకూడదు. ఆయన ఏ పని చెప్పినా సరే ఇంకొక మాట మాట్లాడకుండా ఆ పనిని పూర్తి చేయాలి. అకారా మొత్తం శుభ్రం చేయడం, గురువు సేవ చేయడం ఇలాంటివన్నీ చేయాలి. మొత్తానికి గురువు గారు కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకోవాలి. ఈవెన్ గురువు గారు మలమూత్రాలు వెళ్లే ప్లేస్ ని కూడా క్లీన్ చేయాలి. అకారాలో బందర అనే ఒక వంటగది ఉంటుంది. దాన్ని క్లీన్ చేయడం, అందరికి ఫుడ్ ప్రిపేర్ చేయడం, సాధువులందరికీ వడ్డించడం, వాళ్ళు తిన్న తర్వాత ఆ ఆకులను తీసేయడం ఇలాంటివన్నీ చేయాలి. అకారానికి రోజువారీ అవసరమైన పద్ధతిలో అక్కడ నదిలో ఉండే నీటిని మోసుకొని రావాలి. గురువు గారు కూడా ఇతను ఎంత రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చాడు, ఇతనికి కంఫర్టబుల్ గా ఉంచుదాము, ఇతను ఈ పని చేయగలడో లేడో ఇవన్నీ ఆలోచించరు. ఎందుకంటే ఒక వ్యక్తి నాగసాధువులా మారాలి అంటే ఇవన్నీ వదిలేయాలి. ఒక సామాన్యుడిలాగా ఉండాలి. అప్పుడే అతను నాగసాధువుగా మారడానికి ఒక మెట్టు ఎక్కినట్టు అవుతుంది. ఇలాంటి పనులన్నీ చేసేటప్పుడు కూడా గురువులు అతన్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే, అతను ఎంత బాగా పని చేసినా సరే, అతని కష్టం అంతా కూడా గురువులకి అర్థమైనా సరే వాళ్ళు అసలు ఏమాత్రం ఇతన్ని పట్టించుకోరు. ఆ పనిని పట్టించుకోనట్టుగానే ఉంటారు. అతని కష్టాన్ని తీసి పారేసినట్టు, లెక్కలేనట్టుగా మాట్లాడతారు. వాళ్ళు అతన్ని అలా తిట్టేటప్పుడు అతని యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని గమనిస్తారు. ఒకవేళ ఆ వ్యక్తి గురువన్న మాటలకి కోపంగా ఉన్నా లేదా బాధపడ్డా సరే అతనింకా నేను నాది అనే అహంకారాన్ని వదిలిపెట్టలేదు అనేది గురువు గారికి అర్థమవుతుంది. కొన్నిసార్లు అతనేమి తప్పు చేయకపోయినా సరే అందరి ముందు అతన్ని తిడతారు, ఈవెన్ కొడతారు అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇన్సల్ట్ కూడా చేస్తారు. అలాంటి టైంలో కూడా బాధపడకూడదు. గురువు ఏమన్నా ఏం చేసినా సరే ఈ వ్యక్తి మాత్రం వాళ్ళకి నవ్వుతూ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించాలి. ఎలాంటి అవమానాన్నైనా సరే చిన్న చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడైనా భిక్షాటన కోసం ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రక్రియలో ఎవరైనా అతన్ని తిట్టినా సరే అతనికి కోపం రాకూడదు. కొన్నిసార్లు అతని తప్పేం లేకపోయినా సరే గురువు గారు అతనికి చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఇస్తారు. అవి ఎంత కష్టంగా ఉంటాయి అంటే, మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఒంటి కాలిపై నిలబడాలి. గురువు మళ్ళీ పిలిచే వరకు కూడా అక్కడి నుండి బయటికి రాకూడదు. ఒకవేళ వస్తే గనక అతనికి అంకిత భావం లేనట్టే. ఒక్క మాటలో చెప్పాలి అంటే, గురువు గనక చచ్చిపోమంటే శిష్యువు ఒక్క మాట కూడా ఆలోచించకుండా చచ్చిపోవడానికి రెడీ అవ్వాలి. అప్పుడే అతను అడవిలో ఎలాంటి పరిస్థితులనైనా దాటి నిలబడతాడు అని గురువు గారు ఒక అంచనాకి వస్తారు. గురువు గారు చెప్పే పనుల్లో ఏ ఒక్క పని అతను చేయకపోయినా సరే వెంటనే అతన్ని అకారం నుండి బయటకు గెంటేస్తారు. ఇక ఇవన్నీ తట్టుకొని నిలబడ్డ వాళ్ళకు మాత్రమే అసలైన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వ్యక్తి ఒక సేవకుని నుండి మహాపురుష అనే దశకు చేరుకుంటాడు. ఈ దశలో గురువు గారు అతన్ని ఫిజికల్ గా, మెంటల్ గా అన్ని పరిస్థితుల్లో అన్ని సమస్యల నుండి తట్టుకునేలా ఆ వ్యక్తిని తయారు చేస్తారు. అతనికి హిందూ పురాణాలు, భగవద్గీత, వేద పురాణాలు అన్ని చదవడం అలవాటు చేస్తారు. వాటితో
ఆ వ్యక్తి ఎంతో నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలి. తన గురువు గారు అతనికి ఎంతో రహస్యమైన మంత్రాలను నేర్పిస్తారు. కొన్ని వేల సార్లు ఆ వ్యక్తి ఆ మంత్రాలను చదువుకుంటూ సాధన చేయాలి. దీంతో పాటు ఆ వ్యక్తికి హఠ యోగ విద్యల్ని నేర్పిస్తారు. ఇది చాలా కష్టంగా ఉంటుంది. శరీరంలో ఉన్న అన్ని ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తి ఎన్నో కోరికలతో ఉంటాడు, కానీ ఒక మహాపురుషుడు ఆ కోరికలన్నింటినీ శాసించే పొజిషన్ లో ఉండాలి అని గురువు గారు భావిస్తారు. అయితే హఠయోగం నేర్చుకోవాలి అనుకుంటే ముందు అతని శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ని క్లీన్ చేసుకోవాలి. శరీరంలో ఉండే అవయవాల్ని ఎలా క్లీన్ చేస్తారు అని అనుకుంటున్నారా? దానికి షట్కర్మలు అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇందులో 6 విధానాల ద్వారా శరీరంలో ఉండే అవయవాలను క్లీన్ చేసుకోవచ్చు. వాటిని ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ ఇవన్నీ కూడా హఠయోగ ప్రదిక అనే ఒక బుక్ లో రాశారు. వాటినే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేతి. ఇందులో భాగంగానే ముక్కుకు ఉన్న 2 రంధ్రాల్లో ఒక రంధ్రంలోకి గోరువెచ్చటి ఉప్పు నీళ్లను పంపి ఇంకొక రంధ్రం నుండి ఆ నీళ్లను బయటికి రానివ్వాలి. తర్వాత సాఫ్ట్ గా ఉండే ఒక కాటన్ థ్రెడ్ ని ముక్కు లోపల నుండి పంపించి నోటి నుండి దాన్ని బయటకు తీయాలి. దీని వల్ల ముక్కు లోపల ఉన్న భాగాలన్నీ క్లీన్ అవుతాయి, సైనస్ ప్రాబ్లమ్స్ రావని భావిస్తారు. చూసారా ఫస్ట్ ది ఎంత కష్టంగా ఉందో. ఇక సెకండ్ వన్ నౌలి. ఇందులో భాగంగా శ్వాసను పూర్తిగా వదిలి కడుపులో ఉన్న మజిల్స్ ని గుండ్రంగా తిప్పుతారు. ఇది జీర్ణ శక్తిని బాగా పెంచుతుంది. థర్డ్ వన్ దౌతి. ఇందులో భాగంగా గోరువెచ్చటి ఉప్పు నీటిని కడుపు నిండా తాగి వెంటనే వాంతి చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వెంటనే ఒక సాఫ్ట్ కాటన్ క్లాత్ ని మింగి మళ్ళీ దాన్ని బయటికి తీయాలి. దీని వల్ల ఆహార నాళం అండ్ అలాగే జీర్ణాశయం క్లీన్ అవుతాయి. ఇక ఫోర్త్ వన్ బస్తీ. ఇందులో భాగంగా నదిలో నడుము వరకు మునిగి నిలబడాలి. ఒక రకమైన టెక్నిక్ ద్వారా మలరంధ్రం నుండి నీటిని లోపలికి తీసుకొని కాసేపటి తర్వాత మళ్ళీ వాటిని బయటకు వదలాలి. ఇది కడుపులో ఉన్న పేగుల్ని క్లీన్ చేస్తుంది. ఇక ఫిఫ్త్ వన్ కపాలభాతి. ఇందులో భాగంగా కడుపులో ఉన్న కండరాలను వేగంగా లోపలికి నొక్కుతూ శ్వాసను బలంగా బయటికి వదులుతారు. దీని ద్వారా రక్తం క్లీన్ అవుతుంది అండ్ మెదడు యొక్క నరాలు యాక్టివ్ గా పనిచేస్తాయి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి త్రాటక. దీంట్లో భాగంగానే వెలుగుతున్న దీపాన్ని లేదా ఒక చిన్న డాట్ ని కన్నార్పకుండా చూడాలి. దీని ద్వారా కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇవన్నీ బాగా సాధన చేసి నేర్చుకున్న తర్వాత హఠయోగ ఆసనాలు నేర్పిస్తారు. మామూలుగా మన నార్మల్ మనుషులు ఫిట్నెస్ కోసం అండ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగాసనాలు నేర్చుకుంటాము. కానీ నాగసాధువులు ఫిట్నెస్ తో పాటు ఎలాంటి పరిస్థితులనైనా సరే శరీరం తట్టుకునేలా యోగాసనాలు వేస్తారు. సాధారణంగా శీర్షాసనం, మయూరాసనం, ఉదర్వ పద్మాసనం వంటివి వేస్తారు. అయితే ఒక్కొక్క ఆసనాన్ని మనం మాక్సిమం 5 to 10 minutes ఈ టైం వరకు మాత్రమే వేస్తాము. కాకపోతే నాగసాధువుగా మారాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కొక్క ఆసనాన్ని దాదాపు గంట నుండి 3 గంటల వరకు అదే పొజిషన్ లో ఉండాలి. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ఆసనాలని కొన్ని సంవత్సరాల వరకు ఆపకుండా వేస్తారు. వీటన్నింటినీ ఆసనాలు అనడం కంటే ఒక సాధన అనడం అనేది ఇంకా బెటర్. అందులో చాలా కఠినమైనవి జస్ట్ ట్రైలర్ మాత్రమే మీకు కొన్ని చెప్తాను వినండి. దీని సాధన చేసే వాళ్ళు తమ 2 చేతుల్లో ఒక చేతిని ఎప్పటికీ పైకే ఉంచుతారు. కూర్చున్నా సరే, పడుకున్నా సరే, నించున్నా సరే, ఎలా ఉన్నా సరే ఆ చెయ్యి పైకే ఉంటుంది. సంవత్సరాల పాటు ఆ చేతిని కిందికి దించరు. దీని ద్వారా ఆ చేతికి వెళ్లే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంది. అలాగే ఆ చెయ్యి ఎండిపోతుంది. నార్మల్ గా మనం మొన్న జరిగిన మహాకుంభమేళలో చూసాం కదా ఒక పర్సన్ ని, సేమ్ అదే. నెక్స్ట్ వన్ వచ్చేసి పంచ అగ్ని. దీని సాధన చేసేవారు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ 4 వైపులా మంట పెట్టుకొని ఇంకా పైనుండి సూర్యుని వేడిలో కనీసం నీళ్లు కూడా తాగకుండా ఆ బగబగ మండే మంటలోనే కూర్చొని సాధన చేస్తారు. అది ఒక రోజైనా 2 రోజులైనా 1 నెలైనా సరే అలానే కూర్చొని అదే సాధనలో ఉండాలి, కదలకుండా కూర్చోవాలి. సో ఇలాంటి సాధనలు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే వాళ్ళ శరీరం తట్టుకునేలా చాలా స్ట్రాంగ్ గా చేస్తాయి. ఒక వ్యక్తి నాగసాధువులా మారాలి అంటే అతను తన కోరికల్ని సాధించే విధంగా ఉండాలి అని ఇందాకే చెప్పాను కదా. ఒక వ్యక్తి అలా మారాలి అంటే అతను తన ఇంద్రియాలను జయించాలి. అంటే అతను తన బాడీలో ఉన్న అన్ని సెన్స్ ఆర్గన్స్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి. లైంగిక అవయవాలు కూడా అందులో భాగమే. ఇవే కామాన్ని పెంచుతాయి. కానీ అతను సాధువుగా మారాలి అంటే ఇలాంటి కోరికలు ఏవి కూడా ఉండదు కదా. అంటే అతనికి కామ కోరికలు కూడా ఉండకూడదు. ఈ కామ కోరికల్ని పూర్తిగా వదిలేయడాన్నే బ్రహ్మచర్యం అని అంటారు. దీన్ని సాధించడానికి నాగసాధువులు చాలా కఠినమైన పద్ధతుల్ని యూస్ చేస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మహాపురుష దశకు చేరుకుంటాడో అప్పుడు ఆ వ్యక్తికి తన గురువు కొన్ని రకమైన ఆయుర్వేద ఆయిల్స్ ని ఇస్తాడు. ఆ ఆయిల్స్ ని తీసుకొని ఆ శిష్యుడు తన లైంగిక అవయవాల పైన రాసుకోవాలి ప్రతిరోజు. దీని ద్వారా ఆ అవయవం దగ్గర ఉన్న నర్వస్ సిస్టమ్ పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. కామ కోరికల్ని కంట్రోల్ చేసుకోవడానికి హఠయోగంలో రకరకాల ఆసనాలు కూడా ఉంటాయి. వాటన్నింటినీ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని సార్లు లైంగిక అవయవాలకి బండరాళ్లు కట్టుకొని వేలాడదీయాలి. ఇంకా కొంతమంది అయితే కఠినంగా ఇనుప గొలుసులతో లైంగిక అవయవాల పైన కొట్టి అవి పని చేయకుండా చేస్తారు. ఇక ఫైనల్ స్టేజ్ లో ఇంద్రియ జ్ఞానం అనే పరీక్షను నిర్వహిస్తారు. అందులో భాగంగానే శిష్యుడు యోగ ముద్రలో కూర్చొని ఉంటే గురువు గారు అతని లైంగిక అవయవాలకి స్టిమ్యులేషన్ ఇస్తారు. అప్పుడు అతని అవయవాల్లో ఎలాంటి రియాక్షన్ కూడా ఉండకూడదు. అతని ముఖంలో సిగ్గు, కామం వంటి ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపించకూడదు. ఇది కూడా పూర్తయిన తర్వాత ఇక ఆ పర్సన్ నాగసాధువుగా మారడానికి రెడీ అయినట్టే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇక ఫైనల్ స్టేజ్ లో ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పిన వీరహోమం జరిపించి అతన్ని పూర్తిగా నాగ
నాగసాధువులాగా మారుస్తారు. ఇక అప్పటి నుండి అతను తన కోసం కాకుండా తన ఫ్యామిలీ కోసం కాకుండా హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే పనిచేయాలి. ఇదండి నాగసాధువులకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. అయితే ఒక వ్యక్తి నాగసాధువుగా మారిన తర్వాత ఇక అతను హిమాలయాల్లోకి లేకపోతే మనుషులు ఎవరు కూడా రాలేని ఒక దట్టమైన అడవిల్లోకి అలాంటి ఒక మంచి ప్లేస్ ని చూసుకొని ఎక్కువ రోజుల పాటు అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటారు. కేవలం కుంభమేళ జరిగేటప్పుడు మాత్రమే గంగా నదిలో స్నానం చేసి శివుణ్ణి పూజించడానికి కుంభమేళకు వస్తారు. అండ్ ఈవెన్ కుంభమేళ ఎప్పుడనేది మనకు క్యాలెండర్ ద్వారా తెలుస్తుంది. బట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎస్, వాళ్ళ నాలెడ్జ్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. వారు వచ్చిన పని పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్లిపోతారు. సాధారణంగా మనుషులు ఉన్న చోట వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది ఎవరూ తెలుసుకోలేరు. అండ్ చాలా మంది నాగసాధువులు చనిపోయిన వారి శవాలతో పూజలు చేస్తారు అని అనుకుంటారు. కానీ అది తప్పు. నాగసాధువులు దైవశక్తులకు సంబంధించిన వాటి మీద మాత్రమే ఆధారపడతారు. వాటినే సాధనగా చేస్తారు. శవాల వంటి వాటి జోలికి అస్సలు వెళ్లరు. శవాలను పూజలు చేసి వాటిని తినే వాళ్ళను అఘోరాలంటారు. వీళ్ళు దైవశక్తులతో పాటు తాంత్రిక శక్తులను కూడా నేర్చుకుంటారు. దీన్నే శవ సాధన అని కూడా అంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అఘోరాల గురించి కూడా ఇంతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక వ్యక్తి ఒక మనిషి నుండి అఘోరాలాగా ఎలా మారతాడు అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కింద కామెంట్ చేస్తే ఈ వీడియోకి ఒక 200 కామెంట్స్ ఇస్తే ఖచ్చితంగా టాపిక్ పై వీడియో చేస్తాను. సో గైస్, మేము చెప్పిన విషయాలు గనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో వెనుక చాలా రీసెర్చ్ దాగి ఉంది. అండ్ ఈవెన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.